టుడే టీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ కుతుబుద్దీన్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శనివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత సంఘాలు, బహుజన సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులతో పాటు విద్యార్థి సంఘం నాయకులు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మల్యాల కిషన్, పాతూరి రాజు, లద్దా నరసింహులు, శాంతికుమార్, బీజేపీ జిల్లా నాయకులు శంకర్ గౌడ్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రోజు ఏబీవీపీ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్క భారతీయునికి ప్రతి ఒక్క హక్కు ఉంటుందని చెప్పేసి తెలియజేసినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ప్రతి ఒక్క మానవునికి ఓటు హక్కు కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు విద్యార్థులంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నడుస్తుందని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తుంది. ప్రతి ఒక్క విద్యార్థి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తుంది. జై హింద్, జై భారత్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. జై భీమ్, జై భీమ్. రామాయంపేట పట్టణంలో, మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. అతడు అంబేద్కర్ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి అట్టడుగు వర్గాల చీకటి బతుకులలో వెలుగునించిన మహనీయుడు. ఆయన ఈ సమాజానికి, దేశానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తులు మహనీయులు. కాబట్టి ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. జై భీమ్. నేడు రామాయంపేట పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి దళిత బహుజనుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి సేవ చేసిన దాని విషయంలో ఆయన జీవితమే కాదు, అతని పిల్లలను కూడా చంపుకున్న చరిత్ర, ఇలాంటి చరిత్ర ఈ దేశంలో ఏ ఒక్కరిది కాదు. ఆయనతో పోల్చుకుంటే ఏ ఒక్కరు కూడా ఇప్పుడున్న నాయకులు కానీ, ఇంతకుముందున్న నాయకులు కానీ ఈయనకు సరి దూగర్ అనేది తెలుపుతున్నాం. బాబాసాహెబ్ ఆర్బీఐని నిర్మిస్తే ఆర్బీఐ ఈ నోట్ల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో రావాలి కానీ నేటికి మనువాదులదే నడుస్తుంది. కాబట్టి ఈ బాబాసాహెబ్ ఒకవేళ దళితుడు కాకపోతే వేరే కులంలో, ఏ కులంలో పుట్టినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఎప్పుడో పెట్టేవారని తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వాలు కన్ను తెరిచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ముద్రించాలని తెలియజేస్తూ ముగిస్తున్నా. భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈరోజు రామాయంపేట పట్టణంలో మరి మండల కేంద్రంలో అందరూ అన్ని వర్గాలు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ప్రపంచ మేధావి, ఆయన మహోన్నతుడు, మహనీయుడు. కాబట్టి ఇలా భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలకు కూడా ఆయన ఒక మార్గదర్శకుడుగా చెప్పవచ్చు. భారతదేశంలో అన్ని వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సంపన్న అన్ని వర్గాల కోసం ఆయన పనిచేసాడు. అన్ని వర్గాల హక్కుల కోసం ఆయన రాజ్యాంగాన్ని రాసి ఇలా ఓటు హక్కు ఇచ్చింది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా ఓటు హక్కు ద్వారా అందరూ ప్రజాస్వామ్యంలో ఓటుగా నిలబడి సర్పంచ్ స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీల వరకు పార్లమెంటు వరకు ఇలా ఓటు ద్వారా ఎన్నికై ఇలా దేశంలో మరి ప్రజాస్వామ్యం నడిపిస్తారు. కాబట్టి ఈ ఓటు హక్కును ఇచ్చింది కేవలం మరి భారతదేశంలో అన్ని వర్గాలకు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. రామాయంపేట పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహానికి ఎంఆర్పిఎస్ నాయకులతో, సోదరులతో అందరితో కలిసి ఆయనకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశం మనుగడ కొనసాగుతుంది అంటే ఆ రోజు ఆయన చేసినటువంటి దేశానికి రాజ్యాంగం ద్వారా ఈరోజు ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం యువత, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా